ఇది భారతదేశ చరిత్రలోనే అతి వైభవంగా వెలిగిన కథ. ఆ పేరే విజయనగర సామ్రాజ్యం. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనిక నగరాల్లో ఒకటి విజయనగర సామ్రాజ్యం. ప్రతి వీధిలో వజ్రాలు, ముత్యాలు రాసులుగా పోసి అమ్మేవాళ్ళు. కానీ ఆ వైభోగం 1565 తర్వాత ఏమైంది? కారణం తాళికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్యం పైన సుల్తాన్లు చేసిన దాడి. శత్రువుల చేతుల్లో విజయనగర సామ్రాజ్యం పూర్తిగా ధ్వంసమైంది. అయితే ఇక్కడ ఒక అతిపెద్ద రహస్యం దాగుంది. రాజులు ఎవ్వరికి తెలియకుండా దాపెట్టుకున్న అపారమైన ఆ సంపద ఏమైపోయింది? కోట్లాది విలువైన ఆ వజ్రాలు, వైడూర్యాలు ఏమైపోయాయి? చరిత్రకారుల అభిప్రాయం ప్రకారంగా రాజులు తమ నిధులను శత్రువుల చేతికి దొరకకుండా చేశారు. రాజు కుటుంబీకులు ఈ సంపదనంతా భూగర్భ సొరంగాల్లో దాచిపెట్టుంచారు. ఇప్పటికీ విజయనగర సామ్రాజ్యానికి చెందిన హంపి శిథిలాల కింద ఆ సంపద మొత్తం దాగుందని అక్కడ స్థానికులు నమ్ముతారు. ఇంతకీ ఆ రహస్య మార్గాలు ఎక్కడున్నాయి? ఆ నిధులను ఎవరు కాపాడుతున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం దొరికేంత వరకు ఈ సంపద భారతదేశ చరిత్రలోనే మరుగుపడిన ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది.